నారా రోహిత్ హీరోగా రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా ప్రతినిధి 2. ఆయన గతంలో నటించిన ప్రతినిధికి సీక్వెల్గా పాత్రికేయుడు మూర్తి తెరకెక్కించాడు. మేలో థియేటర్లో విడుదలైన ఈ మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రశ్నించేందుకు ప్రతినిధి వస్తున్నాడు అంటూ సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించింది. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ అంటే మన నారా రోహిత్. చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ప్లస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలనే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనక ఉన్నది ఎవరు? సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? చేతన్ చేసిన పోరాటం ఏంటి అన్నది మిగిలిన కథ.